తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు. ఆలయం శోభాయమానంగా ముస్తాబైంది. ఆలయ రాసగోపురాలకు విద్యుత్ దీపాలంకరణలు పనులు చేయించారు. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ తెలియజేశారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు 10వ తారీఖు అనగా శుక్రవారం తెల్లవారితే శుక్రవారం అనగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులందరికీ సర్వదర్శనంతో ప్రారంభం అవుతుంది. భక్తులు 50 మంది కూడా విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే దేవస్థానం వారు చిన్నపిల్లలకు వృద్ధులకు ఉచితంగా పాలు అలాగే మంచినీళ్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది అలాగే కార్యనిర్వహణాధికారి వారు కూడా చలువు పందిళ్లు ఏర్పాటు చేసి బారికేడ్లు క్యూ లైన్లతో పటిష్ట బందోబస్తు పోలీసు వారిచే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరికీ కూడా ఉచిత దర్శనం రేపు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. ఈ నెల 10, 11, 12 తేదీల్లో భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో రీయూనియన్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. 1980వ సంవత్సరం నుండి భీమవరంలో రాణించిన క్రికెట్ క్రీడాకారులు బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారు అందరూ పాల్గొని సంక్రాంతి సాంప్రదాయ క్రీడలు విజయవంతం చేస్తున్నారు. ఈ పోటీల్లో సీనియర్ రంజీ క్రీడాకారులు, సీనియర్ ఆటగాళ్లు 8 టీములుగా ఏర్పడి 3 రోజుల పాటు పోటీల్లో పాల్గొంటారు. ఈ నిర్వహణలో సహకారాన్ని అందిస్తున్న డిఎస్ రాజు, గ్రంథి చర్లారావుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. యువ క్రీడాకారులు, విద్యార్థులు వచ్చి తిలకించవలసిందిగా నిర్వాహకులు శేషు, త్రిమూర్తులు, కృష్ణమోహన్, శేఖర్ రాజు, పి లక్ష్మీనారాయణను కోరారు. భీమవరం జేపీ రోడ్లోని శ్రీకృష్ణ ట్రావెల్స్ లో ఈ నెల 11, 12 తేదీల్లో మెగా ట్రావెల్స్ ఎక్స్పో 25 నిర్వహిస్తున్నట్లు ఎస్కే ట్రావెల్స్ ప్రొపరైటర్ పేరిచర్ల కృష్ణంరాజు తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. మెగా ట్రావెల్స్ ఎక్స్పో అతి తక్కువ డొమెస్టిక్, ఇంటర్నేషనల్, థామస్ కుక్ గ్రూప్ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను అందించి వారికే నేరుగా అవకాశాన్ని కల్పిస్తామని అన్నారు. ఫ్లైట్ టికెట్స్, హాలిడేస్ ప్యాకేజ్, హోటల్స్ బుకింగ్, పాస్పోర్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, వీసా అసిస్టెన్స్ వంటి ఎన్నో సదుపాయాలను అందిస్తున్నామని 2 రోజుల పాటు జరిగే ఈ మెగా ట్రావెల్స్ ఎక్స్పో 25ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 2 ఏళ్లుగా ఎస్కే ట్రావెల్స్ బెస్ట్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నామని అన్నారు. నమస్కారం అండి. భీమవరం పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎస్కే ట్రావెల్స్ తరఫున ఈ నెల 11, 12 తేదీలలో శ్రీకృష్ణ ట్రావెల్స్ భీమవరం జోల్పాలెం రోడ్లో ఉన్నటువంటి మా ఆఫీస్ నందు మెగా ట్రావెల్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో డొమెస్టిక్ ప్యాకేజీలు, ఇంటర్నేషనల్ ప్యాకేజీలు, థామస్ కుక్ ప్యాకేజీలు అతి తక్కువ ధరలకే అందించడం కోసం ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంతోపాటు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్, క్రూజ్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ టికెట్స్ అండ్ క్యాబ్ సర్వీస్, వీసా అసిస్టెన్స్, పాస్పోర్ట్ అసిస్టెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ఎంత ప్రజలకు ఎంత తక్కువ ధరలకు ఉన్నాయో తెలియజేయడం కోసం, అలాగే టూరిజంని ప్రజలకు ఎంత దగ్గరగా చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి 11, 12 తేదీల్లో మా ఆఫీస్ నందు ఇది పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలకోడేరు మండలం పెన్నాడ నాగుల చెరువు గట్టున వేయించేసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి 34వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు హనుమత్ సేవా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం, శనివారం సాయంత్రం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి ఊరేగింపు, సాయంత్రం 7 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం, సోమవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ
గోదా రంగనాథ కళ్యాణం, మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భీమవరంలోని నారాయణ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు వివిధ వేషధారణలో వచ్చి అలరించారు. బొమ్మల కొలువు, సంక్రాంతి నమూనాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ కిషోర్, ప్రిన్సిపల్ జి రామకృష్ణ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణ స్కూల్లో సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పండగ యొక్క ప్రాముఖ్యతని పిల్లలకు తెలియజేయాలని ఇచ్చే ఉద్దేశంతో కనుమ, భోగి, సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా వివిధ గెటప్ల్లో రావడం జరిగింది. విద్యాసం గెటప్లు అట్లా కూడా వచ్చారు. నారాయణ విద్యా సంస్థలో ఇలాంటి యాక్టివిటీస్ అనేది చాలా చేస్తూ ఉంటారు. ఇవి చాలా ప్రాముఖ్యతను చేకూరుస్తాయని మా యొక్క మెయిన్ ఉద్దేశం. స్కూల్లో మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. మన సంక్రాంతి గురించి పిల్లలకి దాని ప్రాముఖ్యత గురించి తెలియాలనే ఉద్దేశం మీదే మనం వీటి గురించి ఒక అవేర్నెస్ తేవడానికి పిల్లల్లో ఈ అవేర్నెస్ కల్పించినప్పుడు ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ కోసం పిల్లల్లో ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. పిల్లలు ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సంక్రాంతి పిల్లలకి భోగి పళ్ళు కూడా పోయడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఆసక్తికరంగా పాల్గొంటూ చాలా సంతోషంగా ఈ సంబరాలని అంబరాలంటే విధంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ నారాయణ. అంబేద్కర్ పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గాను హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మండల కేంద్రమైన కాళ్లలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు. బీజేపీ నేత కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ కి క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజీనామా పత్రం అంబేద్కర్ పాదాల వద్ద సమర్పించారు. ఈ నిరసనలో సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం అధ్యక్షులు సోడదాసి గంగయ్య, అంబేద్కర్ యువజన నాయకులు తాళ్లూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే మోడీ గారు ఖండించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎలా చూడరా రాజ్కుమార్? కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలి. తీసుకోవాలి. పార్లమెంట్ లో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెనక్కి తీసుకోవాలి. కేంద్ర మంత్రి అమిత్ షా బర్తరఫ్ చేయాలి. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఏఐసిసి పిలుపు మేరకు, ఏపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ
చేపట్టే ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలోని అంబేద్కర్ వారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఇంత భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఎంతో మందికి ఏదైతే వెనకబడి ఉన్న తరగతులందరికీ కూడా మరి అవకాశం కల్పించినటువంటి భారత రాజ్యాంగ విధాతని పార్లమెంట్లో మరి అమిత చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజున ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. అంబేద్కర్ గారిని రాజ్యాంగ విధాతనే ఈ పార్లమెంట్లో దూషించినటువంటి అమిత షా వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ చేసేదాకా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటామని చెప్పి వెంటనే అంబేద్కర్ రిజైన్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి పిలుపు మేరకు ఏదైతే గతంలో అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారో దాని మీద పెద్ద ఎత్తున వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలని జరపాలని పిసిసి మరి నిర్ణయం మేరకు ఈరోజు ఉండి నియోజకవర్గం కాలమండలం కాళ్ళ గ్రామంలో మరి ఏర్పాటు చేయబడిన మరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడంతో పాటు ఆయన వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి, మోడీ గారు ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన మరి వేగేసిన వెంకట గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్ కుమార్ గారు మరి మిత్రులందరూ బృందంతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను గురువారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, షూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. జనవరి 9, 10 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో గురువారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముదునూరి ధ్రువ్ నిశ్చయ్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని దుప్పట్లు, టవల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన మోహన్ కృష్ణ, రేవతి దంపతుల తనయుడు వర్మ పెద్దల దీవెనలు పొందడం, పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నర్సరాజు మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న శివమాస్టర్ మనవడు ఇలా వృద్ధుల మధ్య గడపడం ఒక మధురానుభూతి ఆ చిన్నారికి దక్కుతుందన్నారు. వర్మ తండ్రి మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇంతమంది పెద్దల మధ్యలో తమ కుమారుడి పుట్టినరోజు వేడుకలు చేసుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం వృద్ధులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలతీర్థపు నరసింగరావు, ముదునూరి మోహన్ కృష్ణ, రేవతి, వృద్ధాశ్రమం నిర్వాహకులు వాణి, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రయంలో మరి ధ్రువ మన లయన్స్ క్లబ్ కార్యదర్శి ముదునూరి శివరామరాజు వాళ్ళ కుమారుడు మోహన్, రేవతి అమెరికా, ఆ దంపతుల కుమారుడు
నిత్య ధ్రువవర్మకి ఈరోజు 4వ పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా లయన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఏటా కూడా ఈ అబ్బాయి పుట్టినరోజుకి చక్కగా వృద్ధుల ఆశ్రమంలోనే నిర్వహించడం, మరి శివ మాస్టర్ని అదేవిధంగా మోహన్ రేవతి దంపతులను కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను. గత ఏడాది శనియామిరంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ వేడుకలు జరిగినాయి. ఈ ఏడాది ఉండి మండలంలో మన మాదేపట్నంలో ఉన్న ఈ సన్ రైజ్ వృద్ధాశ్రమంలో చేసుకోవడం చాలా అభినందనీయం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున సన్ రైజ్ ఫౌండేషన్ మాదేపట్నం వారి ప్రాంగణంలో మా సహచర సభ్యులు శివరామరాజు గారి యొక్క మనుమడు నిశ్చయ వర్మ యొక్క 4వ జన్మదిన సందర్భంగా ఈ ఆవరణలో వృద్ధులందరికీ కూడా 2 పూట్ల భోజనం ఏర్పాటు చేయటం, అదేవిధంగా వారికి వరుంటానికి ఒక దుప్పటి, దిండ్లు, పండ్లు వంటి నిత్య అవసరాలని వారికి మేము ఈ సందర్భంగా ఇవ్వటం కూడా జరిగింది. రోజు మా మనవడు ధ్రువ్ నిశ్చయ వర్మ 4వ పుట్టినరోజు సందర్భంగా మరి సన్ రైజ్ ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో ఈరోజు వారికి భోజన వసతి ఏర్పాటు చేయటం, అట్లాగే వారికి కావాల్సిన దుప్పట్లు, గలేబులు, టవలు ఇవన్నీ ఏర్పాటు చేయటం, అలాగే ఫలాలు, స్వీట్లు వాటితోటి ఈ కార్యక్రమం చేసుకునేటానికి అనుమతి ఇచ్చిన సన్ రైజ్ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అటువంటి వృద్ధుల సమక్షంలో మా చిరంజీవి మా మోహన్ కృష్ణ రేవతి మా కుమారుడు మోహన్ కృష్ణ రేవతి దంపతుల కుమారుడు మా మనవడు ధ్రువ నిశ్చయ వర్మ వారి ఆశీస్సులు పొందడం, రోజు ఇటువంటి చక్కని అవకాశం మాకు వచ్చింది. వారికి పెట్టే అవకాశం కల్పించినందుకు, అట్లాగే వీరి ఆశీస్సులు అందించుకున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భీమవరం త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 106వ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా 3వ రోజు ప్రపంచ ప్రఖ్యాత మాండలిన్ వాయిద్య విద్వాంసులు చెన్నైకి చెందిన యు రాజేష్ మాండలిన్ వాయిద్యం శ్రోతలను ఉర్రూతొలగించాయి. ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం కార్యదర్శి తటవర్తి బద్రీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా నాట్యాచారిణి భానుశ్రీ చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. భానుశ్రీకి డాక్టర్ గంధం విశ్వేశ్వరరావు 10,000 రూపాయల నగదు బహుమతిని విద్వాంసులు రాజేష్ చేతుల మీదుగా అందించారు. సుమారు 4 గంటల పాటు శ్రీ త్యాగరాజ ముత్తుస్వామి దీక్షితులు అన్నమాచార్య కీర్తనలతో ప్రేక్షకులను మైమర్పించారు. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కార్యదర్శి కారుమూరి ఆదిత్య, చెరుకువాడ వెంకట్రామయ్య, రంగసాయి, కారుమూరి చినబాబు, గంధం విశ్వేశ్వరరావు, మంతెన రామచంద్రరాజు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేవి పండుగలే. కేజీఆర్ఎల్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నారాయణ స్కూల్, సర్ సివి రామన్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.